ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నటి కష్టం సుఖానికి పునాది కావచ్చు. మేషరాశి మిత్రులారా, మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. మార్చి 10 మంగళవారం నుండి మార్చి 13 శుక్రవారం వరకు ఈ 4 రోజులు మీ తలరాతను మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. మీ మనసులో ఆవేదన, మీ కళ్ళల్లో నిరీక్షణ, వీటన్నిటికీ సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. గ్రహాల పరిస్థితులు మీ రాశి చక్రంలో ఎలా మారుతున్నాయి? మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? మీ కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది? అని ఈ ప్రత్యేక విశ్లేషణలో మనం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చిద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరలో చెప్పే పరిహారాలు మీ జీవితాన్ని మార్చగలవు. ఆర్థిక స్థితి. ఈ 4 రోజులు మీ ఆర్థిక స్థితిలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఇక ఆ డబ్బు రాదు అని వదిలేసుకున్నారా? అయితే ఈ మంగళవారం లేదా బుధవారాలలో ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం 100% ఉంది. లక్ష్మీ కటాక్షం మీపై ఉంది. అయితే డబ్బు వస్తుంది కదా అని విలాసాలకు ఖర్చు చేయకండి. ఈ సమయంలో చేసే పొదుపు మీ భవిష్యత్తును మీకు శ్రీరామ రక్ష. వ్యాపార రంగం. వ్యాపారస్తులకు ఇది బంగారు సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మార్చి 11 బుధవారం నాడు మీరు చేసే కొత్త ఒప్పందాలు దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెడతాయి. మీ భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం. మీ వ్యాపార రహస్యాలను ఎవరికీ పంచుకోకండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ వెనక ఉన్నారని మర్చిపోవద్దు. ఉద్యోగ జీవితం. మేషరాశి వారు సహజంగానే కష్టపడే తత్వం కలవారు. మీ ఆఫీసులో మీ పై అధికారులు మీ పనితీరును గమనిస్తున్నారు. మార్చి 12 గురువారం నాడు మీకు ఒక బాధ్యతాయుతమైన పదవి లేదా కొత్త ప్రాజెక్ట్ అప్పగించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల నుండి సానుకూల స్పందన వస్తుంది. నేను చేయగలనా అనే సందేహాన్ని వదిలేయండి. మీరు ఏదైనా సాధించగలరు. ఆరోగ్యం. పని ఒత్తిడి వల్ల మీ ఆరోగ్యం ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారంలో రక్తపోటు లేదా కంటికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు. మంగళవారం నాడు వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు 10 నిమిషాలు ధ్యానం తప్పనిసరి. ఆరోగ్యం బాగుంటేనే కదా మీ కలలు నిజం చేసుకోగలరు. కుటుంబం. కుటుంబమే మన బలం. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు అపారమైన మద్దతు లభిస్తుంది. ఏదైనా పాత కుటుంబ గొడవలు ఉంటే ఈ గురువారం నాడు అవి పరిష్కారం అవుతాయి. పిల్లల విషయంలో మీరు పడుతున్న ఆందోళన తొలగిపోతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారి ఆశీస్సులు మీకు శ్రీరామ రక్ష. ప్రేమ జీవితం. మేషరాశి మిత్రులారా, ప్రేమ విషయంలో గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక రకమైన సంఘర్షణ నడుస్తుంది. ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని, లేదా మీరు ఒంటరిగా అయిపోతున్నారని అనిపిస్తుందా? మార్చి 11 బుధవారం నాడు ఆ మబ్బులు విడిపోతాయి. మీ భాగస్వామి మనసులో మీపై ఉన్న ప్రేమను మీరు ప్రత్యక్షంగా చూస్తారు. చిన్న చిన్న గొడవలను పక్కన పెట్టి ఒకరికొకరు సమయం కేటాయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుక్రవారంలో ఒక మంచి సంబంధం ఖాయమయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. మనసు విప్పి మాట్లాడండి. మౌనం కంటే మాటలే బంధాన్ని బలపరుస్తాయి. విద్యార్థుల భవిష్యత్తు. విద్యార్థులకు ఇదొక పరీక్షా సమయం మాత్రమే కాదు, ప్రతిభా సమయం కూడా. మార్చి 12 గురువారం నాడు సరస్వతి కటాక్షం మీపై పుష్కలంగా ఉంది. చదువులో ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతున్న వారికి 4 రోజులు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న మేషరాశి విద్యార్థులకు వీసా లేదా అడ్మిషన్ పరంగా ఒక తీపి కబురు అందుతుంది. మీ కష్టం వృధా పోదు. మీరు పడే ప్రతి గంట శ్రమ మీ భవిష్యత్తుకు బంగారు మాట వేస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. కోపం మరియు ఆవేశం. మేషరాశి వారికి ఆవేశం ముక్కు మీద ఉంటుంది, కానీ మార్చి 10 మంగళవారం నాడు మీ గ్రహాధిపతి అంగారకుడి ప్రభావం వల్ల మీరు త్వరగా చిరాకు పడే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ఒక్క నిమిషం కోపం 10 ఏళ్ల బంధాన్ని తెంచేయగలదు. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టితే మీరు మౌనంగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. మౌనం అర్ధాంగీకారం కాదు, అది సంస్కారం. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ప్రయాణాలు. ప్రయాణాల విషయంలో ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
మార్చి 13 శుక్రవారం నాడు చేసే ప్రయాణాలు మీకు మానసిక ఉత్సాహాన్ని, కొత్త వ్యాపార అవకాశాలను తెచ్చిపెడతాయి. అయితే మంగళవారం రాత్రిపూట ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం ఉత్తమం. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం వంటి పొరపాట్లు అస్సలు చేయకండి. మీరు క్షేమంగా ఇంటికి చేరాలని ఎదురుచూసే మీ కుటుంబ సభ్యుల ముఖాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. జాగ్రత్త ప్రాణప్రదం. కోర్టు మరియు వివాదాలు. ఎన్నాళ్లుగానో మిమ్మల్ని వేధిస్తున్న కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వచ్చే సమయం ఇది. మార్చి 11 బుధవారం నాడు మీకు అనుకూలమైన వార్త వినే అవకాశం ఉంది. ప్రత్యర్థులు మీతో రాజీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అన్యాయంగా మీ సొత్తుని ఎవరూ తీసుకెళ్లరు. ధర్మం మీ వైపు ఉంటే విజయం మీదే అవుతుంది. లాయర్లతో మాట్లాడేటప్పుడు అన్ని పత్రాలను పరిశీలించుకోండి. ఈ వారం మీ గెలుపు గట్టి పునాది పట్టబోతుంది. సామాజిక గౌరవం. మేషరాశి వారు ఎప్పుడు నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ఈ మార్చి 10 నుండి 13 మధ్య సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పనికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా బుధవారం నాడు 10 మందిలో మీరు మాట్లాడే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ సలహా కోసం పెద్దలు కూడా ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. అయితే అహంకారాన్ని దరిచేరనీయకండి. మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే మీకు అసలైన అందం. అదే మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. సృజనాత్మక మరియు కళలు. మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు సమయం ఇది. మీరు ఒక కళాకారులైతే, రచయితలైతే లేదా ఏదైనా కొత్తగా సృష్టించాలనుకునే వారైతే మార్చి 12 గురువారం మీకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. మీ సృజనాత్మక లోకం ఫిదా అవుతోంది. పాత ఆలోచనలను వదిలేసి కొత్త పందాలలో వెళ్ళండి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం ఒక పెద్ద విజయానికి నాంది కాబోతుంది. మీలోని కళను కేవలం మీకు పరిమితమే చేయకండి. అది ప్రపంచానికి తెలియాల్సి వచ్చేసింది. అనవసరపు ఖర్చులు. డబ్బు వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అది చేజారిపోతున్నప్పుడు అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది. మార్చి 13 శుక్రవారం నాడు విలాసాల కోసం లేదా అనవసరపు వస్తువుల కోసం భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. మీ మనసు ఇది కొందాం అది కొందాం అని తొందర పెడుతుంది. కానీ ఒక క్షణం ఆలోచించండి. అది మీకు నిజంగా అవసరమా? ఆవేశంలో చేసే ఖర్చులు రేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఖర్చుల విషయంలో కఠినంగా ఉండక తప్పదు. శత్రువుల పట్ల అప్రమత్తత. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉంటారు. ముఖం మీద నవ్వు, వెనక గోతులు తీసేవారు ఈ వారంలో మీపై కుట్రలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫీసులో మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. మీ బలహీనతలే వారికి ఆయుధాలవుతాయి. అయితే భయపడాల్సిన పని లేదు. మీ రాశి అధిపతి అయిన అంగారకుడి అనుగ్రహం వల్ల శత్రువులు మీ ముందు నిలబడలేరు. కానీ అప్రమత్తత అనేది చాలా అవసరం. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ అంతరాత్మ చెప్పినట్టే వినండి. ఆధ్యాత్మిక చింతన. జీవితంలో ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేకపోతే అన్నీ వ్యర్థమే. ఈ 4 రోజుల్లో మీరు మానసిక ప్రశాంతత కోసం తపన పడతారు. మార్చి 12 గురువారం నాడు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం లేదా ఇంట్లో ఇష్టదైవాన్ని అభిషేకం చేసుకోవడం వల్ల మీ మనసులోని అలజడి తగ్గుతుంది. భగవంతుడిపై భారం వేయండి. మీ కష్టాలన్నీ ఆయన తీరుస్తారు. ఒక చిన్న దీపం మీ ఇంట్లో చీకటిని ఎలా ప్రాలతొలుతుందో మీ భక్తి మీ జీవితంలో కష్టాలను అలాగే దూరం చేస్తుంది. సంతాన సౌఖ్యం. మేషరాశి తల్లిదండ్రులకు ఈ 4 రోజులు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతాయి. మీ పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తాయి. మార్చి 11 బుధవారం నాడు వారి చదువులో లేదా వారు ఎంచుకున్న రంగంలో ఒక గొప్ప విజయం సాధిస్తారు. సంతానం లేని వారికి శుక్రవారంలోపు ఒక శుభవార్త అందే సూచనలు బలంగా ఉన్నాయి. మీ పిల్లలే మీ ప్రపంచం. వారి భవిష్యత్తు కోసం మీరు పడే తపన వృధా పోదు. వారితో ప్రేమతో దగ్గరకు తీసుకోండి. ఆ స్పర్శే వారికి కొండంత అండ. భూమి మరియు స్థిరాస్తి. సొంత ఇల్లు కట్టుకోవాలనే చాలా కాలంగా వాయిదా పడుతుందా? అయితే మార్చి 12 గురువారం నాడు అడ్డంకులు తొలగిపోతాయి. భూ సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కానీ ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. పాత ఆస్తుల అమ్మకం ద్వారా మీకు భారీ లాభం చేకూరవచ్చు. మీ కష్టార్జితంతో ఒక శాశ్వతమైన ఆస్తిని కూడబెట్టే యోగం ఈ వార్తలో కనిపిస్తుంది. అది మీ కుటుంబానికి ఒక భరోసా ఇస్తుంది.
మిత్రుల సహాయ సహకారాలు. మిత్రుడంటే కేవలం సరదాగా గడిపేవారు కాదు, కష్టంలో తోడుండేవారు. మీరొక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఊహించని ఒక పాత స్నేహితుడు మీకు అండగా నిలుస్తారు. మార్చి 10 మంగళవారం నాడు ఆప్తమిత్రుడిని కలిసే అవకాశం ఉంది. వారి సలహా మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. స్నేహానికి ఇచ్చే విలువ మీ వ్యక్తిత్వానికి పెంచుతుంది. అయితే కొత్త పరిచయమైన వారిని వెంటనే నమ్మేయకండి. పాత మిత్రులే మీ అసలైన నిధి. ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల. మేషరాశి వారికి ఈ వారం అతిపెద్ద ఆయుధం ఆత్మవిశ్వాసం. గతంలో ఎదురైన అవమానాలు, ఓటములు మిమ్మల్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ ఈ మార్చి 13 శుక్రవారం నాటికి మీరు ఒక కొత్త మనిషిగా తయారవుతారు. నేను చేయలేననే పదం మీ నిఘంటువు నుండి తీసేయండి. మీలోని అగ్నిపర్వతం లాంటి శక్తిని గుర్తించండి. మీరు తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదు. ప్రపంచంలో మిమ్మల్ని చూసి గర్వపడే రోజు దగ్గరలోనే ఉంది. శుభకార్యాల ప్రయత్నం. ఇంట్లో పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం సంబంధాలు నిశ్చయమవుతాయి. అలాగే గృహప్రవేశం లేదా ఇతర శుభకార్యాల పట్ల మీరు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి. బంధువుల రాకతో మీ ఇల్లు కలకలలాడుతుంది. ఒక మంగళకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడబోతుంది. భగవంతుని కృపతో మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. గురు ఆస్ట్రాలజిస్ట్ మిత్రులారా, గ్రహాలు మనకి మార్గనిర్దేశం చేస్తాయి, కానీ మన కర్మలే మనల్ని నడిపిస్తాయి. ఈ 4 రోజులు పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ భగవంతుని స్మరిస్తూ ముందడుగు వేయండి. మీ కళ్ళల్లో ఆనందం చూడడమే మా లక్ష్యం. మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ భయంతో ఉన్నా ఈ క్రింది శక్తివంతమైన మంత్రాన్ని మనసులో తలుచుకోండి. ఓం హ్రీం శ్రీం మంగళాయ నమః. ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని పఠిస్తూ మీ ఇష్టదైవాన్ని నమ్ముకోండి. విజయం మీదే.